హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తానండి. ఈ వ్లాగ్లో ఒక మంచి కాల్షియం అండ్ ఐరన్ రిచ్ లడ్డు షేర్ చేస్తాను. దాంతోపాటు మీషోలో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట 200లో. అది షేర్ చేస్తా. దాంతో పాటుగా నేను సిల్వర్ షాపింగ్ కూడా చేశాను. పట్టీలు అవి తీసుకున్నాను అనమాట లలిత జ్యువెలరీలో. సో ఆ షాపింగ్ అంతా కూడా ఇదే వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మార్నింగ్ మా హస్బెండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకుని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారనమాట. ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళిన తర్వాత కాసేపు ఇంకా నేను ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకునేలాగా చేతను కూడా లేచేశాడు. నేనైతే కాసేపు అలా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయడమో లేదంటే పేపర్ చదవడం అలా చేస్తూ ఉంటాయి. ఈ గ్యాప్లో వాడు లేచేస్తున్నాడు అనమాట. ఈ మధ్య కాస్త ఎండలు స్టార్ట్ అయ్యాక కొంచెం ఎర్లీగా లేచేస్తున్నాడు. మార్నింగ్స్ ఉక్కబోసేస్తున్నట్టుంది. మార్నింగే చెమటలు పట్టేసి ఉక్కబోస్తున్నట్టు అనిపించేస్తుంది. ఇక దానివల్ల ఏంటో మరి లేచేస్తున్నాడు త్వరగానే. ఇంకా అందుకే లేచేసి వచ్చేసాడు. లేవడంతోనే ఆ బ్లాంకెట్ తీసుకుని వస్తాడనమాట. ఒక్కొక్కసారి వాడి ఫ్రెండ్ ఉంటుంది కదా, అది ఉంటే దాన్ని తీసుకొస్తాడు, లేకపోతే ఈ బ్లాంకెట్ తీసుకుని వచ్చేస్తాడనమాట. అండ్ ఈ రోజు అయితే మళ్ళీ మబ్బు పట్టినట్టుగా క్లైమేట్ అంతా ఉన్నట్టుండి చేంజ్ అయిపోయింది. పెద్దగా మబ్బుగా అనిపించట్లేదు కానీ చూడటానికి, బట్ చల్లగా అయిందనమాట. వాతావరణం అంతా కూడా వర్షం వచ్చేలా అనిపించింది. అప్పటి వరకు ఫుల్ ఉక్కపోసేసింది. ఇక వెంటనే కొంచెం కూల్ అయిపోయి బాగుంది. అదే చూపిస్తున్నాను మీకు. అక్కడ చాలా ప్రెజెంట్గా మంచి చల్లగా గాలేస్తూ ఉందనమాట. సో ఈలోగా చేతన్ని కూడా ఇంకా నేను ఫ్రెష్ అప్ చేసేసి తీసుకొచ్చేసాను. ఈ గ్యాప్లో టీవీలో అయితే డివోషనల్ సాంగ్స్ పెట్టా అనమాట. ఇంకా అవి ప్లే అవుతూ ఉంటే మా పనులు మేము చేసుకుంటూ ఉండొచ్చు కదా అన్నట్టుగా ఇంకా వాడికి బాత్ చేంజ్ చేసి మంచిగా డ్రెస్అప్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. ఇక డ్రెస్అప్ చేసిన తర్వాత వీడియో తీస్తాను రా, ఒక ఫోటో తీస్తాను నించో అంటే రకరకాలుగా తిరుగుతాడనమాట. అసలు ఈ మధ్య సరిగ్గా నించోవడమే లేదు. ఇక్కడ అదే చెప్పాను. చెప్తుంటేనేమో ఒక్కొక్క రోజు ఒక వెహికల్ తీసుకొస్తాడు. ఈ రోజేమో ఎలిఫెంట్ తీసుకొచ్చాడు. మామూలుగా అయితే కార్లో వచ్చేస్తాడు, బట్ ఈరోజు ఎలిఫెంట్ తెచ్చుకోనా అని అడిగాడు అనమాట. ఇక సర్లే అంటే ఆ ఎలిఫెంట్ తీసుకుని వచ్చి కాసేపు పోజులు ఇచ్చాడు. సో తర్వాత అయితే ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత కాసేపు ఇంకా ఈ రూమ్లో ఆడుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చా అనమాట. కాస్త ఆడుకుందాం అనగానే వాడికి ఈ బోర్డ్సే గుర్తొస్తాయి. ఇవైతే వాడికి నేర్చుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తున్నాయి అనమాట. మీ ఇంట్లో కూడా 2 years ప్లస్ కిడ్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే హైలీ రికమెండెడ్ అని చెప్తాను. మనం ఫ్లాష్ కార్డ్స్ కానీ బుక్స్ కానీ ఏవి ఇచ్చినా పిల్లలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా, బట్ ఇలాంటివంటే యాక్టివిటీ బేస్డ్గా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. చేతనైతే ఎక్కువ టైం వీటితోనే స్పెండ్ చేస్తాడని చెప్తాను నేను. సో ఇంకా దీనికి ఎలాబరేట్ చేసే విధంగా నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను. అవి కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. వస్తాయన్నమాట, ఇంకా రాలేదులేండి. సో ఇంకా అలా ఈజీగా ప్లేవే మెథడ్లో నేర్పించుకుంటూ వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా. ప్రజెంట్ అయితే ఏబీసీస్, బాడీ పార్ట్స్, నెంబర్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ 3 కూడా మంచిగా వచ్చేసాయి అనమాట. చక్కగా బాగానే చెప్పేస్తాడు. ఆ వాడంతటా వాడే టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంతకుముందు ఏంటంటే నేను పర్టికులర్గా ఒక టైం పెట్టుకుని వాడితో చదివించాలి అండ్ ఎంతో కొంత టైము బుక్స్ పట్ల కేటాయించాలని ఉండేది. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. రాత్రైనా పగలైనా ఏ టైం గుర్తొస్తే ఆ టైంకి వాడంతటి వాడే అడిగి వాడికి నచ్చిందే తెచ్చుకుని చదువుతూ ఉంటాడనమాట. బుక్స్ అయినా ఈ బోర్డ్స్ అయినా తెచ్చుకుని వాడంతటి వాడే ఎంగేజ్ అవుతూ ఉంటాడు. బట్ మన అసిస్టెన్స్ ఉండడానికి మాత్రం ఎక్కువ ఇష్టపడతాడనమాట. వాడు ఏం చేసినా మనం పక్కన కూర్చొని ఎంకరేజ్ చేయాలి. హెల్ప్ చేయమ్మా, చేతనికి హెల్ప్ చేయ అంటాడు. మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ పక్కన కూర్చొని పెట్టినప్పుడు ఇంతేనా అంటాడు. అంతే పెట్టని చెప్పడమే. దాంతోపాటు మనం పెట్టేశానని చెప్తే మంచిగా ఎంకరేజ్ చేసి వెరీ గుడ్ జాబ్ చెప్పాలన్నమాట. గుడ్ జాబ్ చెప్పమ్మా, గుడ్ జాబ్ చెప్పు అని అడుగుతూ ఉంటాడు. వాడికి అలా చెప్తే ఇష్టం అనమాట. సో ఇంకా అలా కాసేపు కూర్చొని వాడు అవన్నీ పెడుతూ ఉంటే వాడిని ఎంకరేజ్ చేస్తూ వాడితో కాసేపు అలా టైం స్పెండ్ చేశాను. ఇంకా నేను అప్పటి వరకు ఇంకా పీస్ఫుల్గా కూర్చొని అలాగ వాడితోనే స్పెండ్ చేస్తాను అనమాట. మోస్ట్లీ కాసేపు టైం స్పెండ్ చేశాక అప్పుడు ఇంకా వాడు ఆడుకోమని చెప్పేసి అప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. సో ఇంక ఇలా ఈ గ్యాప్లో వాడు చాలాసేపు ఆడుతూనే ఉన్నాడు. నేను ఇంకా కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే ములక్కాడ టొమాటో ఇగురు చేస్తున్నాను అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను అనమాట. నార్మల్గా అయితే అందరూ ఎగ్స్ ఫ్రై చేసి కర్రీలో యాడ్ చేస్తారు కదా, నేను అలా ఏమీ యాడ్ చేయను. మళ్ళీ ఎక్స్ట్రాగా ఫ్రై చేయను, అనవసరంగా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అన్నట్టు. అంత ఆయిల్ మంచిది కాదు కదా అన్నట్టుగా జస్ట్ బాయిల్ చేస్తా అంతే అనమాట. పెద్ద డిఫరెన్స్ కూడా నాకు టేస్ట్లో ఏమనిపించదు. కర్రీ మంచిగా కుక్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అవి ఫ్రై చేయడానికి పెట్టి ఇంకా టొమాటోస్, ఎగ్స్ అలాగే ములక్కాడలు ఇవన్నీ వాటర్లో వేసి ఉంచాను అనమాట. ఆల్రెడీ ఒకసారి వాష్ చేశాను, మళ్ళీ వాటర్లో వేసి ఉంచుతాను. ఎందుకంటే ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి రూమ్ టెంపరేచర్కి రావడానికి అండ్ దట్టు మంచి ఎగ్జా కాదా అని కూడా టెస్ట్ చేసుకోవాలి కదా మనం కుక్ చేసేటప్పుడు. అందుకని మోస్ట్లీ నేను వాటర్లో వేసి ఉంచుతాను. సో అలా అయితే మనకి ఈజీగా తెలుస్తాయి. అండ్ టొమాటోస్ కూడా అంతే, వాష్ చేసిన తర్వాత కూడా ఇంకా అలానే ఉంచుతాను అనమాట కాసేపు. సో దట్ ఇంకేమన్నా ఎక్స్ట్రా డర్ట్ ఉన్నా లేకపోతే ఏమన్నా కెమికల్స్ లాంటివి ఉన్నా ఈజీగా పోతాయి కదా అన్నట్టుగా.
ఇక అలాగా ఈ ములక్కాడలు కూడా ఇంకా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ములక్కాడలు యాడ్ చేసేస్తాను. ఇలా అయితే ములక్కాడలు కూడా మంచిగా వేగుతాయి అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. కర్రీ టేస్టీగా తయారవుతుంది. అది కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా టొమాటోస్ కూడా పైన జస్ట్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఇంక ఈ గ్యాప్లో సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా తోమేశాను. అలాగే ఇంకా గోంగూర అవన్నీ తెచ్చుకున్నాం అనమాట ముందు రోజు నైటే. ఇక ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి చేద్దాం అన్నట్టుగా అన్నీ ఒలిచి పెట్టుకున్నాను కానీ బట్ ఇప్పుడు గోంగూర పచ్చడి కాదులే మళ్ళీ గోంగూర చికెన్ చేద్దాం అనిపించింది. ఇక అందుకే మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా తర్వాత చికెన్ చేసినప్పుడు యూజ్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, స్టోర్ చేయాలి. ఇంకా పచ్చడి అన్నట్టుగా ఒలిచి పెట్టాను కానీ బట్ మైండ్ ఆ టైంకి సెట్ చేయలేదు, మళ్ళీ మారిపోయింది. ఇంకా అందుకనే పక్కన పెట్టేసి ఇంకా ఈ ములక్కాడ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. సో ఇలా చూసారా, టొమాటో మనం జస్ట్ పైన అలా వేసి మూత పెట్టేస్తే ఈజీగా మగ్గిపోద్ది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మెల్లగా మగ్గించుకుంటూ ఉంటే వాటర్ ముందే యాడ్ చేయకుండా చక్కగా కర్రీ టేస్ట్ వస్తుంది. అండ్ ఈరోజు ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా కాస్త ఎక్స్ట్రా పడినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే. నాకు అక్కడ కర్రీ ఏమనిపించలేదు కానీ బట్ వీడియోలో చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది ఏంటో మరి. సో అలా కాస్త కారం కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గించిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. అప్పటికే ఆల్మోస్ట్ మొత్తం ఆనియన్స్, ములక్కాడలు, టొమాటో అన్నీ మగ్గిపోయి ఉంటాయి అనమాట. మళ్ళీ వాటర్ యాడ్ చేసి మంచిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని కాసేపు మరిగించుకున్నాం అనుకోండి, చక్కగా మంచిగా రెడీ అయిపోద్ది అనమాట కర్రీ అయితే. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేస్తాను నేను. ఇలా అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా తీసుకొచ్చాం అనమాట. అవన్నీ చూపించాను కదా. ఇక ఇలా ఆర్గనైజర్లో వేసి పెట్టేసా. ఈ మధ్య తీసుకురావడానికి కూడా అసలు మంచిగా దొరకట్లేదు, ఎండల వల్ల ఏమో మరి వాడిపోయినట్టు అయిపోతున్నాయి. బట్ ఈసారి మంచిగా ఉన్నాయని ఇంకా అవన్నీ తెచ్చేసి ఫ్రెష్గా అయితే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. సో ఈ రోజు అయితే వంట అదనమాట, ములక్కాడ ఇగురు ప్లస్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ కర్డ్. సింపుల్గానే ప్లాన్ చేసుకున్నాను. అండ్ నేను ముందు చెప్పాను కదా ఐరన్ అండ్ కాల్షియం రిచ్ లడ్డు ఒకటి మీతో షేర్ చేస్తానని. ఇది చాలా ఈజీ అండ్ వెరీ మచ్ రీజనబుల్ ప్రైస్లో దొరికే మంచి హెల్దీ లడ్డు అని చెప్తాను నేనైతే. చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోగలరు. మంచిగా స్టోర్ ఉంటుంది. దాంతోపాటు మన హెల్త్ని కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది, మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, టీత్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దట్టు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ని అందిస్తుంది అనమాట. వాట్ నాట్ అన్నీ ఉంటాయి. నువ్వులు చాలా మంచిది మన బాడీకి. మిల్క్ ఎవరైనా ఇష్టపడట్లేదు, మిల్క్ ప్రోడక్ట్స్ నచ్చట్లేదు అనే వాళ్ళకి నువ్వులు ఒక బెస్ట్ ఆల్టర్నేట్ అనమాట. అయినా ఈ రోజుల్లో మనం మిల్క్లో ఎంత వాల్యూస్ ఉంటున్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉంటున్నాయి పాలు అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టమే. ఎంతలా చూసుకున్నా కల్తీ చేయడం అనేది జరుగుతూనే ఉంది. బట్ నువ్వులైతే మనకు మంచిగా కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. మిల్క్కి రీప్లేస్మెంట్గా ఒక బెస్ట్ ఫుడ్ యూజ్ చేసుకోవాలి అంటే అది నువ్వులనే చెప్తాను. సో చాలా మంచి ఫుడ్, మనందరికీ చాలా మందికి తెలిసిందే కదా నువ్వులు ఎంత బెస్టో. సో దట్టు ఏంటంటే ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయకుండా, ఎటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్స్ లేకుండా విత్ ఇన్ ఫ్యాట్స్తోనే అంటే వాటిలో ఉన్న ఫ్యాట్స్తోనే ఈజీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, సింపుల్గా నేను ఎలా చేస్తాను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg నువ్వులు తీసుకున్నాను. వాటిని ఇలా మంచిగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. సో చక్కగా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే నువ్వులు ఈజీగా మాడిపోతాయి. వన్స్ మాడిపోయి అంటే చాలు టేస్ట్ అంతా మారిపోద్ది అనమాట. చాలా త్వరగా ఫ్రై అయిపోతే ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అందుకే దగ్గరే ఉండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై అయిన తర్వాత మొత్తం బాగా చల్లార్చుకోవాలన్నమాట. వేడి మీద కనుక ఇలా మిక్సీ పట్టామంటే ఇంకా చేదొచ్చేస్తాయి అనమాట నువ్వులు. అందుకని అలా మిక్సీ పట్టకుండా చక్కగా బాగా చల్లారిన తర్వాత అప్పుడు కోర్స్గా బ్లెండ్ చేసుకుంటూ రావాలి. పల్స్ మోడ్లో తిప్పితే మనకి ఇలా కోర్స్గా బ్లెండ్ అవుతుంది అనమాట. అక్కడక్కడ మనకి చిన్న చిన్న నువ్వు పప్పు కనిపిస్తూ ఉంది కదా. సో ఇలా అయితే బాగుంటుంది అనమాట టేస్ట్, మరీ పేస్ట్ లాగా పౌడర్లా అయిపోకుండా. సో తర్వాత నేను ఇక్కడ కుందు బెల్లం తీసుకున్నాను. మంచిగా దాన్ని గ్రేట్ చేసేసి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కోర్స్గా నువ్వుల పౌడర్, ఆ పౌడర్లో యాడ్ చేసుకుని చక్కగా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా మంచిగా మొత్తం రెండు మిక్స్ అయిపోయాయి అన్నప్పుడు ఇంక చక్కగా గిన్నెలో వేసుకుని చేత్తో ఇలా చపాతీ పిండిలాగా కలుపుతూ రావాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే నువ్వుల్లోనూ బెల్లంలో ఉన్న ఆ మాయిశ్చర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ రూపంలో రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ దట్టు ఇలా కలపడం వల్ల నువ్వులుండల టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా కావాలనుకుంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. అందరి దగ్గర రోలు అట్లా అవైలబుల్గా ఉండవు కదా సిటీస్లో. సో అందుకే ఇలా చపాతీ పిండిలాగా జస్ట్ అలా నీట్ చేసుకున్నాం అనుకోండి మనం, ఈజీగా నీడ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారా ఎంత సాఫ్ట్ స్మూత్ లడ్డూలా తయారైందో, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలాగే ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఒక 1 వీక్ వరకు మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి స్టోర్ ఉండడానికి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం అనమాట. సో మంచిగా స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి చేసుకుంటే 1 వీక్ పాటు మనం హ్యాపీగా తినచ్చు. ఇలా మెత్తగా చిన్న చిన్న లడ్డూలా చుట్టుకుంటే సరిపోద్ది అనమాట. చాలా టేస్టీగా హెల్దీ లడ్డు ఈజీగా రెడీ అయిపోతుంది. తిను తిను
ఎలా ఉంది? ఏంటది? ఏంటది? దాని పేరేంటి చెప్పు. దాని పేరేంటి? నువ్వులుండలు. ఎలా ఉన్నాయి? గో బ్యాక్. ఎలా ఉన్నాయి చెప్పు. అమ్మో అంత దగ్గరగా ఉండకూడదు, అక్కడ ఉండు. సరే వెళ్ళి తిను. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువ కాస్ట్లో ఎటువంటి ఆయిల్స్ కానీ నెయ్యి కానీ ఎక్స్ట్రా ఫ్యాట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈజీగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చక్కగా రెడీ అయిపోతుంది. అండ్ ఆల్సో భోజనం తర్వాత డైలీ ఒక నువ్వులుండ తింటే మనం కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరమే లేకుండా మనం చాలా హెల్దీగా స్ట్రాంగ్ బోన్స్తో స్ట్రాంగ్ టీత్తో మంచిగా ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి హీమోగ్లోబిన్ కంటెంట్ మంచిగా ఉండి హెల్దీగా ఉంటాం అనమాట. మన ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వాళ్ళకి ఈ లడ్డు చాలా హెల్దీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటికే ట్రై చేసి దీని బెనిఫిట్స్ తెలిసి ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేస్తే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి బూస్టప్ లా ఉంటుంది. సో అది ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ సిల్వర్ షాపింగ్ కోసం లలిత జ్యువెలరీకి అయితే వచ్చామన్నమాట. నేనైతే ఫస్ట్ ఇక్కడ మెట్టెలు తీసుకుందామని చూస్తున్నాను. బట్ నాకెందుకు ఈ మెట్టెలు అనేవి చాలా పెద్ద పెద్దగా అనిపించాయి. నాకు కొంచెం చిన్నగా సన్నగా ఉంటే ఇష్టం అనమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దొరికితే చూస్తాను కానీ బట్ ఈసారి అలా ఏం సర్చ్ చేయలేదు. సర్లే చూద్దాంలే కావాల్సినప్పుడు అన్నట్టుగా ఆగాను. యాక్చువల్గా ఇప్పుడైతే నేను పట్టీలు తీసుకుందామని వచ్చా. పనిలో పని మెట్టెలు కూడా తీసుకుందామని చూస్తే ఇక్కడ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సర్లే మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తానులే అని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పట్టీలే చూస్తున్నాను అనమాట. పట్టీలు కూడా నాకు ఇలాగ ఈ బాల్స్ ఈ మోడల్లో ఉండేవి ఇష్టం. రెగ్యులర్గా ఇవే వేసుకుంటూ ఉంటాను. నేను ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ పట్టీలు తీసుకుంటాను. ఎవ్రీ ఇయర్ పట్టీలు దిగిపోతాయి అనమాట. ఇక్కడ చేతను కూడా పట్టుకుని లాగుతున్నాడు. మళ్ళీ ఎందుకులే పడేస్తాడేమో అని చేయి తీసి పక్కన పెట్టి మళ్ళీ నేను చూస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇవి బాగున్నాయి అనిపించింది నాకు. ఇంకా వెండి కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా. ఆల్రెడీ నా దగ్గర అయితే నా ఓల్డ్ పట్టీలు ఉన్నాయి, అవి అయితే తెగిపోయాయి. ఇక అవి ఎక్స్చేంజ్ చేసేసి కొత్తగా తీసుకుందాం అనుకుని ఇంకా సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటిగా. ఇక నాకు నచ్చిన స్లిమ్గా ఉన్న మోడల్స్ అన్నీ చూసుకుంటున్నాను. నాకైతే రెగ్యులర్ వేర్కి ఇంకా అన్ని విధాలా సెట్ అవుతాయి అనిపిస్తుంది. ఇలా ఉండే పట్టీలు అయితే బాగుంటాయి. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా ఒక 1 ఇయర్ ఖచ్చితంగా వస్తాయి అనమాట. నేనైతే పెద్ద ఎక్కువ వెయిట్ పెట్టి కూడా తీసుకోను, తక్కువ వెయిట్లో తీసుకుంటా. నాకు లైట్ వెయిట్లో ఉండి ఇలా ఉంటేనే ఇష్టం. మువ్వలుగా ఉంటే నచ్చుతుంది అనమాట. ఎందుకో డ్రెస్సెస్కి ప్యాంట్స్కి పట్టేసినట్టు ఉంటాయి. అండ్ దట్టు ఆ మోడల్స్ కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండవు. అందుకని ఇంకా ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, సో ఈ గ్రీన్ బీడ్స్ ఉన్నది ఇదైతే తీసుకున్నాను ఫైనల్లీ. సో అలా మా సిల్వర్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఎవ్రీ ఇయర్ అవుతుంది ఏంటో మరి, అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తెగిపోతున్నాయి ఆ పట్టీలు. మళ్ళీ అవి ఇచ్చేసి కొత్తవి తీసుకోవడం అవుతుంది అనమాట. దట్టు మా యానివర్సరీ మంత్లోనే అవుతుంది అది కూడా. సో అలా పట్టీలు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన ఒక హ్యాండ్ బ్యాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. అసలు ఎవరైనా సరే మంచి బడ్జెట్లో హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాము, 200-250 రేంజ్లో ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. ఆఫ్లైన్లో ఈవెన్ విశాల్ మార్ట్లో కూడా మనకి ఈ ప్రైస్లో ఎంత మంచి హ్యాండ్ బ్యాగ్ రావట్లేదు అనమాట. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే సింగిల్ జిప్తో వస్తుంది, అలాగే లోపల ఒక స్మాల్ జిప్ వస్తుంది అనమాట మనీ పెట్టుకోవడానికి. సో మంచి చిన్న హ్యాండ్ బ్యాగ్, చక్కగా ఈజీగా స్లీక్గా ఉండాలి, ఏదైనా తక్కువ థింగ్స్ క్యారీ చేయడానికి ఉండాలనుకుంటే ఈ బ్యాగ్ చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది. నేనైతే ఇది స్టైల్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ ఓవరాల్గా చాలా బాగుంది అనిపించింది. మంచి తక్కువ బడ్జెట్లో వచ్చింది, బట్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకైతే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ అనమాట. అండ్ దట్టు బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా ఎలివేట్ అయింది. నాకైతే ఈ డ్రెస్ పైకి ఈ హ్యాండ్ బ్యాగ్ బాగా సెట్ అయింది అనిపించింది. ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ చూస్తూ ఉంటే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. బడ్జెట్లో ఎక్కువ థింగ్స్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి బడ్జెట్ థింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను కూడా అలానే అనుకుంటాను కాబట్టి ఎక్కువగా బడ్జెట్ థింగ్స్ వైపు నా మైండ్ కూడా వెళ్తుంటుంది అనమాట. సో అలానే ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్ లింక్ వచ్చేసి నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. నాకైతే ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి చాలా బాగుంది అనిపించింది. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.